ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ మాట పలుకుతున్నాడు. ఈ మాట దేవుని సమాధానం క్రీస్తు యేసు ద్వారా మన హృదయములకు తలంపులకును కావలి ఉండునని తెలియజేస్తుంది. ఇక్కడ దేవుని సమాధానము అనగా ఆయన ఇచ్చే సమాధానము, ఆయన కలిగి ఉన్న సమాధానము. దేవుడు దేని విషయంలో కూడా చింతించడు. దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరిలో కూడా ఈ సమాధానం ఉంటుంది. ఇక్కడ పౌలు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము అని అన్నాడు. అనగా మన తెలివి, మన విశ్లేషణ, లాజిక్ అనేవి ఓ స్థాయి వరకు మాత్రమే పనిచేస్తాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో అవి దారి చెప్పలేవు. అనుకోని మరణం, ఉద్యోగం పోవడం, సంబంధాలు తెగిపోవడం వంటి సంఘటనలు జరిగితే మనం అర్థం చేసుకోలేకపోతాం. అలాంటి సమయాల్లోనే దేవుని సమాధానం మన అర్థానికి మించి పనిచేస్తుంది. ఈ సమాధానం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వలన రాదు. ఇది యేసుక్రీస్తు ద్వారానే వస్తుంది. మనం ఆయనపై నమ్మకం ఉంచినప్పుడు ఆయన మన హృదయాలలో నివసిస్తూ ఆయన ఆత్మ ఆ సమాధానాన్ని కలిగిస్తాడు. అలాగే ఈ సమాధానం మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండునని పౌలు చెప్పాడు. అనగా ఇది మన అంతరంగాన్ని గాడిలో పెడుతుంది, మానసిక స్థిరత్వాన్ని కలుగజేస్తుంది. ఇది మన ప్రయత్నంతో కాదు, యేసుక్రీస్తు ద్వారా లభిస్తుంది. దీనికి సరిపోయే భద్రత మరొకటి లేదు. ఇతరులకు సమాధానం కరువయ్యే పరిస్థితుల్లో కూడా విశ్వాసులకు ఇది సమృద్ధిగా ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. మరియు కృతజ్ఞులై ఉండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేస్తున్నాను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి అని. ప్రియులారా, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మనలను సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని. సహోదరి సహోదరులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సమస్త జ్ఞానమునకు మించిన నీ సమాధానము యేసుక్రీస్తు వలన మా హృదయములకును మా తలంపులకును కావలి ఉండునని, ఈ సమాధానం మా చుట్టూ ఉన్న పరిస్థితుల వలన రాదు గాని నీపై నమ్మకం ఉంచినప్పుడు నీవు మా హృదయాలలో నివసిస్తూ నీ ఆత్మ ద్వారా ఆ సమాధానాన్ని కలిగిస్తావని తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీవు అనుగ్రహించు సమాధానము మా హృదయములలో ఏలుచుండనీయుచు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ
ఒకరికి ఒకరము బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మా హృదయములలో నిన్ను గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో నీ వాక్యము మాలో సమృద్ధిగా నివసింపనీయుటకు సహాయము దయచేయమని, మాకున్న మేలైనది దూషణ పాలు కానీయక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటిని ఆసక్తితో అనుసరిస్తూ కృతజ్ఞులమై ఉండుటకు కృపచూపమని, ప్రతి మంచి విషయంలోనూ నీ చిత్త ప్రకారము చేయుటకు మాలో ప్రతి ఒక్కరికి నీవే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.